30 లక్షల పవిత్ర తీర్థాలు ఒకే పుష్కరిణిలో కలిసే రోజైన చక్రతీర్థ ముక్కోటి గురించి మీకు తెలుసా? ఈ స్థలంలో పద్మనాభ మహర్షి 15 సంవత్సరాల తపస్సు చేసి ఒక రాక్షసుడి నుంచి ప్రజలను రక్షించమని శ్రీనివాసుడిని ప్రార్థించారు. ఆ రాక్షసుడు పద్మనాభుడి ధ్యానాన్ని భంగం చేసేందుకు ఎంతో ప్రయత్నించాడు. కానీ మహర్షి పూర్తి శ్రద్ధతో ప్రార్థన చేసి రక్షణ కోసం శ్రీమన్నారాయణుడిని శరణు కోరారు. అప్పుడు నారాయణుడు ధర్మరక్షకు ప్రతీక అయిన సుదర్శన చక్రాన్ని పంపారు. ఆ సుదర్శన చక్రం రాక్షసుడిని సమూలంగా నాశనం చేసి ఆ క్షేత్రాన్ని పవిత్రంగా మార్చేసింది. మరొక పురాణం ప్రకారం బ్రహ్మ ఇక్కడ తపస్సు చేయాలనుకున్నప్పుడు విష్ణువు తన సుదర్శన చక్రాన్ని పంపడం వల్ల అక్కడ భూమి కిందకు వెళ్లి బ్రహ్మకు కావలసినట్టుగా ఒక పుష్కరిణి ఏర్పడింది. అలా సుదర్శన చక్రం స్పర్శతో దివ్యమైన చక్రతీర్థం జన్మించిందని చెబుతారు. పురాణాలు దీనిని తిరుమలలో ఉన్న 7 ముక్తిప్రద తీర్థాలలో ఒకటి అని, మోక్షాన్ని ప్రసాదించగలదని చెప్తున్నాయి. ఈ రోజు శ్రీ సుదర్శన చక్రతాల్వార్, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి మరియు శ్రీ ఆంజనేయ స్వామి వారికి ఇక్కడ విశేషమైన పూజలు మరియు అభిషేకాలు చేస్తారు. అర్చకులు తీర్థాన్ని చేరుకుని హారతి మరియు ప్రసాదం సమర్పిస్తారు. ఈ రోజు ఇక్కడ స్నానం చేయడం 3 కోటి పవిత్ర నదులలో స్నానం చేసినంత పుణ్యాన్ని ఇస్తుందని నమ్మకం. మన పురాణాల్లోని ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి.